ఈ వీడియోలో మనం దశాంశ సంఖ్యల గుణకారం గురించి తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్లో దీనిని ఇంట్రడక్షన్ టు మల్టిప్లయింగ్ డెసిమల్స్గా పిలవవచ్చు. దశాంశ సంఖ్యల గుణకారం ఇది పరిచయ భాగం. తరువాత వీడియోలలో మనం దశాంశ సంఖ్యల గురించి మరికొంత విస్తృతంగా తెలుసుకోబోతున్నాం. చూడండి, దశాంశ సంఖ్యల యొక్క గుణకారం ఎలా చేయబోతున్నాము. 9 × 0.6 ఇది ఒక గుణకారం. 9 ఒక సంఖ్య, 0.6 మరొక సంఖ్య. దశాంశ సంఖ్యలు అంటే తెలుసు కదా, ఇక్కడ దశాంశ బిందువు ఉంటుంది, ఎడమవైపు పూర్ణాంకము, కుడివైపు దశాంశ భాగం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మనం తీసుకున్న రెండు సంఖ్యలు, దశాంశ సంఖ్యలు ఏమేమిటి? 9 × 0.6. సహజంగా మనం దిగువ తరగతుల్లో నేర్చుకున్నాం కదా, ఏదైనా ఒక గుణకారం ఎలా చేయాలి అండి. ఇలా ముందు ఒక అంకె రాసుకుంటాము లేదా సంఖ్య రాసుకుంటాము, తర్వాత రెండవ సంఖ్యను ఇలా గుణిస్తాము, ఫలితాన్ని ఇలా ఈ గీత కిందగా వేస్తాం. అయితే రెండు కూడా పూర్ణ సంఖ్యలు అయితే మనం చాలా సులభంగానే గుణించవచ్చు. అలా కాకుండా దశాంశ సంఖ్యగా ఉంది కదా ఒక సంఖ్య 0.6, ఇలా ఉన్న సమయంలో మనం ఏం చేద్దాము అంటే సులభంగా ఎలా చేయవచ్చో తెలుసుకుందాం. అయితే 0.6ని మనం ఇలా రాయవచ్చా? 6/10గా రాయవచ్చా? రాయవచ్చు. ఎలాగో చూడండి. 6/10 అంటే ఏమిటి? దాన్ని మరొక విధంగా ఇలా రాయవచ్చు. 6.0/10 అంటే 6ని 10తో భాగాహరించినట్లు. మనం ముందు వీడియోలో తెలుసుకున్న విధంగా 6ను 10తో భాగాహరించడము అంటే ఏమిటంటే దశాంశ బిందువుని ఒక స్థానం ఎడమ వైపు ఇలా జరపవలసి ఉంటుంది. అంటే 6 తర్వాత ఉంది కదా దశాంశ బిందువు, దాన్ని ఎడమ వైపు జరిపినప్పుడు ఏమవుతుంది? ఇలా 0.6 అవుతుంది. అంటే మనం తీసుకున్న ఊహ ఏమిటి? 0.6 = 6/10గా కూడా రాయవచ్చు, లేదా 6/10 అని కూడా దాన్ని పిలవచ్చు. కాబట్టి ఇలా రాయవచ్చా దీనిని? 9 × 0.6 = 9 × 6/10 లేదా 6/10 అంటాం. అయితే ఇక్కడ ముందుగా 6/10 చేసి దానిని మనం 9తో గుణించవచ్చు, లేదా 9ని ముందుగా 6తో గుణించి వచ్చిన ఫలితాన్ని 10తో భాగాహరించవచ్చు. అయితే చూడండి, ముందుగా 9 × 6 ఏమవుతుందండి గుణకారం? తెలుసు కదా మీకు. 9 × 6 ఏమవుతుంది? 54 అవుతుంది, అవునా? అంటే ఈ విలువ 54కు సమానం. వచ్చిన ఈ విలువను మనం దేనితో భాగాహరించాలి? 10తో భాగాహరించాలి, అవునా? ఎలా వస్తుంది ఫలితం? ఏమవుతుంది? 54ని మనం 54.0గా కూడా రాసుకోవచ్చు కదా. అంటే దశాంశ బిందువు తర్వాత ఒక 0 పెట్టాము, అది పెట్టినా పెట్టకుండా ఫలితం ఒకటే. అయితే 54.0/10 లేదా 10తో భాగాహరించినప్పుడు మనం ముందు తెలుసుకున్నాం కదా, ఏదైనా ఒక సంఖ్యను 10తో భాగాహరించడము అంటే ఏమిటి? దశాంశ బిందువు ఒక స్థానం ఎడమ వైపు జరుగుతుంది. కాబట్టి ఇలా రాయవచ్చా? ఇలా జరుగుతుంది. అంతిమ ఫలితం 5.4 అవుతుంది. 4 తర్వాత ఉంది కదా, 4 కుడివైపు ఉన్న బిందువు దశాంశ బిందువు ఎడమ వైపు వచ్చింది. ఇలా అంటే 54/10 విలువ ఏమవుతుంది? అంతిమంగా 5.4. అంటే 9 × 0.6 విలువ అంతిమంగా ఏమిటండి? 5.4. ఇలా 9 × 0.6 = 5.4. అయితే మీరు ఇక్కడ గమనించి చూడండి, మనం తీసుకున్న దశాంశ సంఖ్యలు ఏమిటి? 9, 0.6. ఈ రెండు సంఖ్యలలోనూ కలిపితే అంతిమంగా ఎన్ని దశాంశ బిందువు తర్వాత అంకెలు ఉన్నాయండి? 9లో దశాంశ బిందువు తర్వాత 0 ఉంది, ఎటువంటి అంకె లేదు. కాబట్టి దానిని మనం 9గా తీసుకోవచ్చు. అయితే 0.6లో దశాంశ బిందువు తర్వాత 6 ఉంది, అవునా? పైన 9లో మాత్రం దశాంశ బిందువు తర్వాత 0 ఉంది. అంటే మీరు గమనిస్తే ఈ రెండు సంఖ్యలలో కలిపి కూడా దశాంశ బిందువు తర్వాత కేవలం ఒక అంకె మాత్రమే ఉంది. కాబట్టి ఫలితంలో కూడా ఇలా దశాంశ బిందువు తర్వాత ఒక అంకె మాత్రమే వస్తుంది. సహజంగా ఏమిటంటే నియమము, రెండు దశాంశ సంఖ్యలను అంటే ఏ రెండు సంఖ్యలైతే మనం గుణిస్తున్నామో ఆ రెండు సంఖ్యలలో కలిపి దశాంశ బిందువు తర్వాత ఎన్ని అంకెలు లేదా అంకెలు ఉంటాయో వచ్చే ఫలితంలో కూడా దశాంశ బిందువు తర్వాత అన్ని అంకెలు ఉంటాయి. మనం తీసుకున్న రెండు దశాంశ సంఖ్యలలో బిందువు తర్వాత కేవలం ఒకే ఒక అంకె ఉంది, కాబట్టి మన ఫలితంలో కూడా దశాంశ బిందువు తర్వాత కేవలం ఒకే ఒక అంకె వస్తుంది, అది 5.4. ఇక్కడ దశాంశ బిందువు తర్వాత 4 మాత్రమే ఉంది అంకె. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామండి? దశాంశ సంఖ్యల గుణకారం గురించి మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం.